Summer heat nu cool shades తో beat చేయండి. Mr. Opticals Mr. Cool offer. Up to 75% off in summer glasses. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నివాసానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విచ్చేశారు. అలానే ఆయన కుటుంబంతో సరదాగా గడిపారు. ఆ విశేషాలన్నీ కూడా మనం చూసాం. అయితే పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రస్థానం పైన గత కొద్ది రోజులుగా వస్తున్నటువంటి ప్రకటనలు, విమర్శలు, ఆరోపణలు ఇవన్నీ ఎటుదారి తీస్తున్నాయి. ఏపీ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ పాత్ర ఏ విధంగా ఉండబోతుంది, ప్రధాని భేటీ తర్వాత ఏ విధమైన పరిణామాలు జరగబోతున్నాయి. సో ఈ విషయాలపైన మాట్లాడేందుకు మనతో పాటు జనసేన పార్టీ నేత, తెలంగాణ నేత, అలానే శేర్లింగంపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ మాధవరెడ్డి గారు ఉన్నారు. మాధవరెడ్డి గారు నమస్తే. పవన్ కళ్యాణ్ గారితో నేరుగా ఇంటికి వచ్చి మరి ప్రధానమంత్రి పరామర్శ చేశారంటే చాలా ఆంతరింగికంగా ఉన్న వాళ్ళనైతే కానీ అంత దగ్గరకు వచ్చి చూసేటువంటి పరిస్థితి ఉండదు. సో నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారి రాజకీయ వ్యూహం ఏ విధంగా ఉండబోతుంది, ప్రధాని ముఖ్యంగా బీజేపీ ఇస్తున్నటువంటి ప్రాధాన్యాన్ని బట్టి ఎలా అర్థం చేసుకోవాలి? మా అధినేత పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆరోగ్యం గురించి తెలుసుకోవడానికి ఇంటికి వచ్చి ఎలా ఉందని పరామర్శించారు. దానికి ముందు సర్జరీ అయిన తర్వాత కూడా ఫోన్లో సంభాషించారు. ఏంటంటే మెయిన్గా ఏంటంటే ఎన్డీఏలో పార్ట్నర్గా ఉన్నారు, సౌత్ని లీడ్ చేయబోతున్నారని. దాని ద్వారా ఏంటి అంటే ప్రధానమంత్రి గారు అండ్ మా అధినేత పవన్ కళ్యాణ్ గారి యొక్క భావాజాలము, దేశభక్తి, ముందు దేశం తర్వాతనే మనకి ఏదైనా అన్న విధంగా ఉన్న వ్యక్తులలో మోడీ గారి తర్వాత మా అధినేత పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వ్యక్తులు కలిసి నిన్న ఒకచోట కలిసి మా అధినేత ఇంటికి రావడం చాలా సంతోషం. దాని ద్వారా ఏంటంటే జన సైనికులందరూ కూడా ఆనందంలో ఉన్నారు. ఇద్దరు ఒక్కడ కలవడము, ప్రధానమంత్రి గారు ఇచ్చినటువంటి ఇంపార్టెన్స్, ఆ స్పెండ్ చేసిన టైం అంతా కూడా జన సైనికులకు ఉత్సాహం కలిగించింది. ఇవాళ పవన్ కళ్యాణ్ గారి భార్య కూడా ట్వీట్ చేశారు. ఆమె చేసిన కామెంట్ అంటే ఐ ప్రామిస్డ్, నేను ఆయనకి ఆ మాట ఇచ్చాను, నా భర్తను నేను జాగ్రత్తగా చూసుకుంటానని అని చెప్పాను. ఆ పోస్ట్ పెట్టినా కూడా ఇంకా జనసేన నేతల కామెంట్స్, ఉత్సాహం మరీ ఎక్కువగా కనిపించింది. అయితే ఒకటి 2-3 రోజులుగా జరుగుతుంది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం బాగోక ఆయన కొంత మీడియా ముందుకు రాకపోవడం ఒక ఎత్తు అయితే, విజయ్ గెలిచిన తర్వాత వస్తున్నటువంటి విమర్శలు మరో రకంగా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారి 100% స్ట్రైక్ రేట్ని కూడా తక్కువ చేసి మాట్లాడుతుంది. ఏంటి అసలు జనసేన పార్టీ ఏ విధంగా చూస్తుంది ఈ కామెంట్లు, విమర్శలు వీటన్నిటి? భారతదేశ చరిత్రలోనే ఎక్కడ కూడా ఏ పొలిటికల్ పార్టీ కూడా కంటెస్ట్ చేస్తే అన్ని సీట్లు గెలిచిన చరిత్ర ఎక్కడ లేదండి. ఓన్లీ జనసేనకే. సరే అసెంబ్లీ ఒకటే కాదు, అటు పార్లమెంటరీ కూడా 21, 22 మొత్తం కలిసి చరిత్రను సృష్టించింది జనసేన పార్టీ. ఎందుకంటే మా అధినేత పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన విధానము, ఆయన ఎప్పుడు కూడా రాజకీయ లబ్ధి కోసం కాకుండా, స్వలబ్ధి కోసం కాకుండా ఆయనకు దేశం పట్ల భక్తి, రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సమస్యలు, మీరు చూసుకుంటే ఉద్యానం నుంచి రైతు సమస్యలు, యువత గురించి ప్రతి ఒక్కరికి, నిరుద్యోగుల కోసం ఏ విధంగా రోడ్ల మీదకి వచ్చి, అధికారంలో లేకపోయినా కూడా రోడ్ల మీదకి వచ్చి ఏ విధంగా పోరాటం చేస్తారు అనేది ఆంధ్రదేశ్ ప్రజలు, అదేవిధంగా భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క ప్రజలు కూడా గమనించారు. కాబట్టే అలాంటి రిజల్ట్ అనేది ఉన్నత స్థానం ఇచ్చారు. అధికారంలోకి వచ్చినాక కూడా చూడండి, మీరు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే అటవీ శాఖలో ఏ విధంగా అడుగులు వేస్తున్నారో, ప్రతి చిన్న విషయాన్ని కూడా మీరు చూసారు. ట్రైబల్స్లో వెళ్ళి అక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి ఎంతోమంది ముఖ్యమంత్రులు మారారు, కానీ ఆ ప్రదేశానికి వెళ్ళే వాళ్ళ జీవితంలో మార్పులు రాలే. లైట్ కనీసం విద్యుత్ లేదు. 2026 సంవత్సరాల నుండి విద్యుత్ లేకపోవడము, రోడ్లు లేకపోవడము, ఇంకా డోలు సంచులలో ప్రసవం అయితే తీసుకెళ్ళడానికి రోజులు ఇంకా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. అంటే అలాంటి వాటికి అన్నిటికీ పులి స్టాప్ చెప్పింది మా అధినేత పవన్ కళ్యాణ్ గారు. ఇంకా చూసుకుంటే పంచాయతీ ఇవన్నీ చేశారని మీరు చెప్తున్నారు, కానీ విమర్శలు ఎట్లా ఉన్నాయండి? ఇప్పుడు వైసీపీ కానీ రోజా గారు కూడా 2 రోజుల క్రితం ఒక మీడియాలో మాట్లాడుతూ కొన్ని కామెంట్స్ చేశారనమాట. అంటే మేమంటే పార్టీ పరంగా విమర్శ చేసామని చెప్పనేవాళ్ళు. తమిళనాడులో విజయ్ గారు గెలిస్తే హీరో గెలుపు అంటే అలా ఉండాలి, పవన్ కళ్యాణ్ గెలిపేనా అని కంపేర్ చేసి మరి విమర్శిస్తున్నారు. వాళ్ళకి ఏం సమాధానం చెప్తారా? అది 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 అసలు కన్సిడర్ చేయాల్సినటువంటి విమర్శలు అంటారా? రోజా గారిని అసలు మేము కన్సిడర్ చేయమండి. ఎందుకంటే రోజా గారి యొక్క ఉద్దేశం ఏంటంటే అటు అపోజిట్ పార్టీ వాళ్ళని తిట్టాలి, వాళ్ళ నాయకుడి దగ్గర మార్కులు కొట్టాలి. వాళ్ళ అధికారంలో మంత్రిగా ఉండి అదే చేశారు, ఇప్పుడు కూడా అదే చేస్తున్నారు. ఇలాంటి మాట్లాడడం వల్లనే ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ముఖ్యంగా తన నియోజకవర్గంలో ప్రజలు మాకు మంచిగా బుద్ధి చెప్పారు. అదేవిధంగా మాటల విధానం ఉంటే ఇంకసారి 151 నుంచి 11కి పడిపోయింది, 11 నుంచి 1కి పడిపోయినా ఆశ్చర్యం లేదు. మీరు ఇప్పుడు కూడా వైసీపీ వాళ్ళు గత ప్రభుత్వంలో వాళ్ళు ఏం చేశారు, ఏం అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, మహిళలకు ఏం చేశారు, నిరుద్యోగులకు ఏం చేశారు చెప్పట్లేదు. మీరు గత ప్రభుత్వంలో మంత్రి రోజా గారు ఒక సందర్భంలో ఉన్నారు, మహిళల మీద సంఘటన జరిగినప్పుడు ఒక మహిళకే జరిగినని మాట్లాడిన మహిళ కూడా ఈరోజు మా అధినేత గురించి మాట్లాడుతుందంటే ఆమె గురించి మాట్లాడి సమయం వృధా. ఇక విజయ్ గారి గురించి చెప్పాలంటే తమిళనాడులో ఉన్న పరిస్థితులు వేరు, మా అధినేత పరిస్థితులు వేరండి. ఎందుకంటే మా అధినేత పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టినప్పుడు కొత్తగా ఆవిర్భవించింది, 2 స్టేట్లు డివైడ్ అయినాయి. అప్పుడు చాలా సెన్సిటివ్ మ్యాటర్. తెలుగు వాళ్ళము అన్నదమ్ములుగా విడిపోయే సమయము. అప్పుడు ఆంధ్రప్రదేశ్కి క్యాపిటల్ లేదు. ఆ టైంలో ఓట్లు చీలొద్దు,
ఒక అనుభవం ఉన్న వ్యక్తి కావాలని చెప్పి ఆ రోజు చంద్రబాబు గారికి సపోర్ట్ చేయడం జరిగింది. అప్పుడున్న పరిస్థితులతో మళ్ళీ వచ్చిన 19 ఎలక్షన్స్లో సపోర్ట్ చేయలేదు. కానీ మళ్ళీ కూడా ఇప్పుడు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఎన్డీఏ కూటమితోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసి అభివృద్ధిగా వెళ్తుంది. ఇది ఒక పార్ట్ అయితే విజయ్ గారిది ఉన్నది వేరండి. విజయ్ గారు డైరెక్ట్ రావడం అనేది నేను ముఖ్యమంత్రి స్థానం కోసమే వస్తున్నానని చెప్పారు. ఆయన గురించి కంపేర్ చేయండి, ఆయన తక్కువ చేయడం కాదు, కానీ కాకపోతే ఆటో వాళ్ళకు నేను ఆటో డ్రైవర్కి నేను సీట్ ఇచ్చాను అన్నారు. కానీ ఆయన అఫిడవిట్ చూస్తే 100 కోట్ల ఆస్తి ఉంది. ఇదేవిధంగా మంత్రుల్లో కానీ మీరు ఎవరైనా చూసుకుంటే బాబు గారు, ఆయనకు రాజకీయ అనుభవం ఎన్ని సంవత్సరాలను మీరు చూడవచ్చు. నెక్స్ట్ ఇంకా జయలలిత గారి రాజకీయ కార్యదర్శి సెంగోటియన్ మంత్రివర్గంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన 10 సార్లు ఇప్పటికీ ఎమ్మెల్యే గెలిచారు. ఇలాంటి అనుభవం ఉన్న వాళ్ళని పక్కన పెట్టుకొని వాళ్ళని చెప్పారు. కానీ మాదినైతే ఏం చేస్తారు, కొత్త రాజకీయ నాయకులు తయారు చేశారు. చూస్తుంటే తమిళనాడులో ఉన్న పరిస్థితులు వేరు, అక్కడ ఉన్న ప్రజలు వేరు, సమస్యలు వేరు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో సమస్యలు పరిస్థితులు వేరు. అక్కడ ఉన్న ఆపోజిట్ పార్టీ నుంచి వచ్చిన వ్యతిరేకత ఒకలాగా ఉంది. ఇక తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్న వైసీపీ లాంటి పార్టీలను ఎదుర్కోవాలంటే అది మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా పోరాటం చేస్తారు. అర్ధరాత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జనసేన పార్టీ ఆఫీస్కి వెళ్ళడానికి రానియకుండా అడ్డుకుంటే రోడ్డు మీద పడుకొని మా అధినేత పోరాటం చేసి వెళ్ళారు. అంటే అప్పుడున్న రాక్షస ప్రభుత్వం ఏ విధంగా ఇబ్బందులు పెట్టింది, ఒక పార్టీ అధ్యక్షుల్ని తన పార్టీ ఆఫీస్ పోకుండా ఆపారు అంటే మనం ఏ విధంగా వాళ్ళ యొక్క ప్రజాస్వామ్యంలో గవర్నమెంట్ ఎలా నడిచింది అనేది మనం ఉంచుకోవచ్చు. అక్కడ చూసుకుంటే తమిళనాడులో ఉన్న సమస్యలు వేరండి. అక్కడ ఉన్న సమస్యల మీద, అక్కడ ఉన్న ప్రభుత్వాల మీద, అక్కడ ప్రజలకు వ్యతిరేకత ఉంది, కొత్తదనం కోరుకున్నారు. అందులో విజయ్ గారి యొక్క కొన్ని సేవా కార్యక్రమాలు ఆకర్షితులై ఓటేసి ఉండొచ్చు. ముఖ్యంగా చూసుకుంటే మా అధినేత పవన్ కళ్యాణ్ ఎలాంటి సంస్థలను పెట్టుకోలేదు, కోట్ల రూపాయల డబ్బులు ఇచ్చి సంస్థలని ఎంగేజ్ చేసుకోలేదు. ఆయన స్ట్రాటజిస్టులా అంటే ఎన్నికల వ్యూహకర్తలను ఎవరు అంతే, ఎవరైనా కావచ్చు. మా అధినేత ఏంటంటే కొత్త రాజకీయ నాయకులు తయారు చేయడానికి, రాజకీయాల మార్పు కోసం వచ్చారు. వాళ్ళ రాజ్యాధికారం లక్ష్యంగా వాళ్ళు వచ్చారు. మా అధినేత పవన్ కళ్యాణ్ గారు చాలా సందర్భాలు చెప్పారు, రాజకీయాలు మంచిగా ఉన్నప్పుడు నా అవసరం లేదు, నేను రాజకీయాల్లో బాగాలేనప్పుడే నా అవసరం ఉంటుంది, నేను రాజకీయాల్లోకి వస్తాను, వచ్చి వాటిని సవరిస్తాను అని చెప్పారు తప్ప ఎప్పుడు నా రాజకీయం కావాలని కాదు. పెట్టిన సంవత్సరమే నేను సీఎంగా క్యాండిడేట్ని, నేను సీఎంగా అవుతాను, నన్ను చేయండి అనలే. అని అనాలిసిస్ చేసి 10-12 సంవత్సరాలు ఆ అనుభవంతో సమస్యలని క్షుణ్ణంగా పరిశీలించి వాటికి ఒక సమస్య తీసుకోవడం కాదు, దానికి పరిష్కారం కూడా వెతికే నేత మా అధినేత పవన్ కళ్యాణ్ గారు. కానీ అందరి పార్టీలతోని మా అధినేతని కంపేర్ చేయడం అయితే కాదు. ఎందుకంటే దేశంలోనే అత్యంత ఆరాధన గల వ్యక్తులలో పవన్ కళ్యాణ్ గారు. మీరు ఈరోజు చూసుకుంటే కేరళ వెళ్తే అండి, అక్కడ రైతు సమస్యల గురించి, కౌలు రైతుల గురించి, ఉద్యాన రైతుల గురించి వాళ్ళు ఎంత మంచి చెప్తున్నారంటే, ఇంకా అధికారంలోకి వచ్చినటువంటి ట్రైబల్స్లో ఏ విధంగా డెవలప్మెంట్ చేశారు. కేరళలో మాకు ఇప్పటికి కూడా రోడ్లు లేవు, కరెంట్ లేదు, డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వైద్యం లేదు అని వాళ్ళు చెప్పి ఇలా మా సమస్యలను తీర్చవలసిన నేత ఎవరు అంటే పవన్ కళ్యాణ్ గారే. మేము పవన్ కళ్యాణ్ గారి యొక్క అవసరం కేరళకు ఉంది అని చెప్తున్నారు అంటే మనం ఒకసారి ఆలోచించుకోవచ్చు. అంటే జనసేన జెండా దక్షిణాది మొత్తానికి విస్తరిస్తుందా ఏంటి? మీరు చెప్పే మాటలను బట్టి చూస్తే పవన్ కళ్యాణ్ గారితో సీఎం గారి ప్రైమ్ మినిస్టర్ గారి భేటీ తర్వాత కేవలం ఆయన్ని ఆంధ్రప్రదేశ్ నాయకుడిగా మాత్రమే కాకుండా దక్షిణాదిలో జనసేన పార్టీని విస్తరించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? నేనేమంటే అధినేత యొక్క భావాజాలాన్ని ఒక ప్లేస్కి మనం క్లోజ్ చేయకుండా ఆంధ్రప్రదేశ్కో ఒక తెలంగాణకో కాదండి, అతని యొక్క భావాజాలము, అతని యొక్క ఇంటెన్షన్ మనం ఏంటి, అతని భావాజాలాన్ని స్ప్రెడ్ చేయాలి. సౌత్లో అయితే మనకు అవసరం ఉంది, ఎందుకంటే సౌత్లో ఉన్న మనం అందరం కూడా మన సౌత్ యొక్క భావాజాలాలు వేరు, మన యొక్క మైండ్ సెట్ వేరు, మనందరం ఏం ఆలోచిస్తామో అలాంటి ఆలోచనలు కలిగిన వ్యక్తి మా అధినేత పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి ఉన్న అన్ని జాతీయ పార్టీలన్నీ నార్త్ నుంచి వచ్చినాయి, వాళ్ళ భావాజాలాలు వేరే ఉంటాయి. మన సౌత్ యొక్క భావాజాలతో కలిగిన వ్యక్తి మా అధినేత పవన్ కళ్యాణ్ కాబట్టి ఎన్డీఏలో లీడ్ చేస్తే సౌత్లో బాగుంటుంది. అంతసేపు జరిగిన భేటీలో కేవలం ఆయన ఆరోగ్య స్థితి, ఫ్యామిలీ ఇష్యూస్ ఇవి కాకుండా రాజకీయ వ్యూహం కూడా ఉందంటారా? జరిగి ఉండొచ్చేమో అండి, మనకు తెలియదు. అక్కడ మాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆరోగ్యపరంగా ఏ విధంగా మంచి చెడులు అన్ని తెలుసుకొని ఫ్యామిలీతోనే ఒక మంచి వెల్విషర్గా డిస్కషన్ జరిగినట్టు మనకున్నది. ఏదైతే బయట ఇంకా చాలా డిస్కషన్, జిహెచ్ఎంసీ ఎలక్షన్ జరుగుతున్నాయి తెలంగాణలో, జనసేన, బీజేపీ, టీడీపీ కూటమి వస్తే ఎలా ఉంటుంది, ఇవన్నీ జరిగినట్టుగా వస్తుంది. మీరు చెప్పిన దాన్ని బట్టి కొన్ని పాయింట్స్ని మ్యాచ్ చేసుకొని చూస్తే దక్షిణాది మొత్తం జనసేన విస్తరిస్తే ఎలా ఉంటుందని ఆలోచన కూడా ఏమైనా చేశారా అనిపిస్తుంది. ఇంత బాగుంటుందండి, ఎందుకంటే రామరాజ్యం అంటే భారతదేశం మొత్తం కలిస్తేనే రామరాజ్యం. అలాంటిది సౌత్లో కూడా రామరాజ్యం వచ్చినప్పుడు అధినేత పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ఇట్లా
ఎన్డీఏతోని రామరాజ్యం స్థాపించినప్పుడు ఏ విధంగానైతే నార్త్లో ఇట్లా ఉందో సౌత్లో కూడా అలా కావాలని మేబీ వాళ్ళ ఆలోచనలు ఉండొచ్చు. అయితే మా అధినేత యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నిరుద్యోగులకు, నెక్స్ట్ వచ్చేసి యువతకు అవకాశాలు కల్పించాలి, రాజకీయాల్లో ప్రతి ఒక్కరికి అవకాశం ఇవ్వాలి, మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలి, మహిళలకు భద్రత ఉండాలి అని ఈ ముఖ్యమైన బేసిక్ కోర్ ఫండమెంటల్ మా యొక్క జనసేన యొక్క 7 సిద్ధాంతాలను బలంగా తీసుకెళ్ళాలి. ఇప్పుడు చూస్తే ప్రతి పార్టీ కూడా కులాల మధ్యలో, మతాల మధ్యలో చిచ్చులు పెట్టి రాజకీయాలు చేస్తున్నాయి. అలాంటివి కాకుండా పొల్యూషన్ను ఇవన్నింటినీ ఒక 7 సిద్ధాంతాలు అయితే ఉన్నాయో ఆ సిద్ధాంతాన్ని ప్రజలకు బలంగా తీసుకెళ్ళి ఈ సౌత్లో మంచిగా డెవలప్ చేయాలన్నది రైట్. థ్యాంక్ యూ మాధవరెడ్డి గారు విశ్లేషణ అందించినందుకు. ఇది దక్షిణాది మొత్తంలో జనసేన విస్తరించిన ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. ప్రధానితో భేటీ తర్వాత అనేక అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉందని మాధవరెడ్డి గారు విశ్లేషిస్తున్నారు. అలానే విజయ్తో పవన్ కళ్యాణ్ని కంపేర్ చేయాల్సిన అవసరం అస్సలే లేదు, రాజకీయ విమర్శల్ని రాజకీయంగానే ఎదుర్కొంటామని చెప్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.